ఒక ఊరి పెద్ద మనిషి ఇంకో ఊరికి పని మనిషి సొంత ఊరిలో మాట చెల్లినట్టు పొరుగురిలో అస్సలు చెల్లది. అగో అదే చేసిండ్రు మన తెలంగాణ పబ్లిక్. ఏపీ పోలీసులు బలగాన్ని ఎంటేసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు వస్తే పోలీసులకు సుక్కలు, సూర్యగ్రహణాలు, పాలపుంతలు, విశ్వంలో ఉన్న వింతలని చూపెట్టిండ్రు. దౌర్జన్యంగా 200 మంది ఒక ఆడ మనిషి ఉండగా 200 మంది దౌర్జన్యంగా మీద సీసీ కెమెరా లాగేశారు. ఆ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఒక మొగుడు లేని అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఇంట్రాగేషన్ చేసి ఆంధ్ర పోలీసులు దౌర్జన్యం చేశారన్న. ఇప్పుడు ఒక స్టేషన్ దాటి స్టేట్ దాటి వచ్చారు కదా, మీరు లోకల్ స్టేషన్ లో చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో కోళ్లను ఎత్తుకొని పోతున్నారట. మాయల పక్కిరు మాయం చేసినట్టు గంప కింద ఉన్న కోళ్లను గ్యారెడీ చేసి లేకుండా చేస్తున్నారట. అవి ఆ దొంగలను ఎత్తుక్కుంటా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న దమ్మపేటకు వచ్చిండ్రు. మరి వాళ్ళ ఎంక్వైరీలో ఏం తేలిందో ఏం పాడో గాని ఒక ఒంటరి ఆడామె ఇంట్లోకి వచ్చి ఆగం చేసి సీసీ కెమెరాలు తీసి పారేసిండ్రట. ఆ కోళ్లు ఎక్కడో ఎవరి పాలైనయో ఎవడు వండుకొని వాటగా తినడో ఏమో గాని మన ఆడోళ్లను చిడాయించిరట ఏపీ పోలీసులు. ఇక మనోళ్ళు లూకుంటారా? మహేష్ బాబు తీరుగా ఏపీ పోలీసులను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి కంగారెత్తించిరట. ఆ దొంగతనం నిజమైతే లోకల్ పోలీసుల పర్మిషన్ తీసుకొని తెలంగాణలో అడుగు పెట్టాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడలను తిప్పల పెడితే మేము ఊకోం అన్నట్టు మర్రబడ్డరు మనోళ్ళు. అయినా ఆడోళ్ళున్న ఇంట్లోకి మగ పోలీసులు పోవద్దని తెలియదా ఏపీ పోలీసులకు? మీకు రూల్స్ తెలివయా? ఇంతకు వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న పోలీసులా లేకుంటే రికమెండేషన్తో కొలువు కొట్టిన వాళ్ళ అని దమ్మపేటోళ్ళంతా దండు కట్టి ఏపీ పోలీసులకు మన దమ్మేందో చూపెట్టిర్రు. అబ్బా ఎందుకు వచ్చినంరా దేవుడా అనుకునే తట్టు చేసిండ్రు ఏపీ పోలీసులను. ఆఖరికి ఏమైందో ఏమో తెలియదు కానీ తెలంగాణ పబ్లిక్ తోని పెట్టుకుంటే మంచిగా ఉండదు అనుకునే తట్టు చేసిండ్రట మన దమ్మపేట పబ్లిక్. సర్కారును మొస్సమర్రకుండా చేసిండ్రు అంగన్వాడీ టీచర్లు. మంత్రుల ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లును చుట్టుముట్టి సుక్కలు చూపెట్టిండ్రు. రేవంత్ రెడ్డి ఇంటి ముందర కూర్చొని ఈ టీచర్ అమ్మలు ఎట్లా కొట్లాటకు దిగిండ్రో చూడుండ్రి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అనే అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్న తన ఇంటి ముందర కూర్చొని సీఎం డౌన్ అని మొత్తుకున్నారు. ఇటు పక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ ఇంటి ముందట పెద్ద జాతర జరిగినట్టే ముట్టడి చేసిండ్రు. అగా చూడుండ్రి ఎంతమంది వచ్చిర్రో. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇంటి ముందట ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటి ముందట ఇవో గిట్ల లొల్లి చేసిండ్రు. ఇట్లా ఎక్కడికక్కడ రౌండ్ అప్ చేసిండ్రు మంత్రుల ఇండ్లను. ఇంత ముందు అంగన్వాడీలలో చిన్నపిల్లలకు మంచి తిండి పెట్టి వాళ్ళను ఆట ఆడిపించుడే ఉండేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు బడిలలో చదువు చెప్పినట్టే అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు చెప్పానట. అగో అట్టెట్లా కుదురుతుంది అని ధర్నాకు దిగిండ్రు. పని ఎక్కువ చేయించుకొని ఫలితం తక్కువ ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? మా జీతాలు పెంచి పిల్లలకు చదువు చెప్పాలి అంటే అదో పద్ధతి, కానీ మాతోని సాకిరి చేయించుకోవాలి అని చూసుడు ఏంది? అది మంచి పద్ధతి కాదు అన్నట్టు కొట్లాడుతున్నారు.